ఈరోజు మనం సోను కుమార్ రాసిన ది లెజెండ్ మైండ్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఇందులో కొన్ని ఆలోచనలు చాలా వింతగా అనిపిస్తాయి, మరికొన్నేమో చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. నిజమే. ఒక వ్యక్తి తన మనసుపై పూర్తి కంట్రోల్ సాధించి ఒక లెజెండ్గా ఎలా మారగలడు? ఈ ప్రశ్నకు ఈ పుస్తకం సమాధానం వెతుకుతుంది. అవును, దానికి రచయిత ఒక 3 దశల ప్లాన్ ఇచ్చారు. అదే ఆశ్చర్యం. ఈ ప్రయాణంలో మొదటి అడుగు మన వంటగదిలోనే మొదలవుతుందని ఆయన అంటున్నారు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన ప్రారంభం. ఎందుకంటే అవును, సాధారణంగా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఏవైనా ఆలోచన విధానం మార్చుకోమనో ధ్యానం చేయమనో చెబుతాయి. కరెక్ట్. కానీ ఈ రచయిత అన్నింటికంటే ముందు మనం తినే ఆహారం మనల్ని శాసిస్తుందని చాలా బలంగా నమ్ముతారు. సైన్స్, గణితం, మతం ఇలా అన్నిటినీ కలగలిపి తన వాదనను నిర్మించారు. సరే, ఈరోజు మనం ఆయన చెప్పిన 3 దశల్లోని మొదటి అడుగుల గురించి లోతుగా చర్చిద్దాం. యూనిట్ 0 లెజెండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లోని మొదటి 3 అధ్యాయాలు మన చర్చకు ఆధారం. సరే, అయితే ఆ వంటగది రహస్యమేంటో చూద్దాం. మొదటి అధ్యాయం పేరు మనస్సు, పుట్టుక లేదా పరిణామం. అసలు మనస్సు కంటికి కనిపించదు కదా, మరి దాని పుట్టుక గురించి రచయిత ఏం చెబుతున్నారు? దాని నేరుగా ఆహారంతో ఎలా ముడిపెట్టారు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మనస్సు అనేది మన మెదడుకు, శరీరానికి అధిపతి అని చెప్పి, ఓకే, దాని మూలం మనం తినే ఆహారంలో ఉందని ఒక పాత సామెతతో మొదలుపెడతారు. జైసా అన్ వైసా మన్. ఆ ఎలాంటి తిండి తింటావో అలాంటి మనసే నీకుంటుంది అని. సరిగ్గా అదే. ఇది మనం చాలాసార్లు విన్నదే అయినా రచయిత దీన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లారు. కొత్త స్థాయి అంటే కేవలం సాత్విక ఆహారం, తామసిక ఆహారం లాంటి వర్గీకరణ? అంతకంటే లోతైనది. ఆహారపు అలవాట్లను బట్టి మనుషులను ప్రాథమికంగా 2 రకాలుగా విభజించారు: శాకాహారులు, మాంసాహారులు. వాళ్ల మధ్య తేడాలను ఒక టేబుల్ రూపంలో కూడా ఇచ్చారు. శాకాహారులు ప్రశాంతంగా, తక్కువ కోరికలతో ఉంటారని, జ్ఞానం కోసం పనిచేస్తారని. అవును, మాంసాహారులు దీనికి పూర్తి వ్యతిరేకంగా, దూకుడుగా, అంతులేని కోరికలతో, కేవలం సమాచారం కోసం పనిచేస్తారని వివరించారు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక సందేహం వస్తోంది. అడగండి. శాకాహారుల్లో కూడా కోపంగా, దూకుడుగా ఉండేవాళ్లుంటారు. అలాగే మాంసాహారుల్లో ప్రశాంతంగా ఉండేవాళ్లుంటారు. ఈ వర్గీకరణ మరీ సాధారణీకరించినట్లు లేదా స్టీరియోటైప్ చేసినట్టు అనిపించడం లేదా? మంచి ప్రశ్న. రచయిత ఉద్దేశంలో ఇదొక సాధారణ మానసిక ప్రవృత్తి గురించి మాత్రమే. ఓకే. ఆయన వాదన ఇంకా ముందుకు వెళుతోంది. ఇక్కడే ఈ పుస్తకంలోనే అత్యంత వివాదాస్పదమైన, నాటకీయమైన ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేస్తారు. అదేంటి? అదే మల్టిపుల్ మైండ్స్, అంటే బహుళ మనస్సుల సిద్ధాంతం. అబ్బో, వినడానికి చాలా సినిమాటిక్గా ఉంది. ఉంది కదూ? అంటే ఏంటి దానర్థం? ఒకే శరీరంలో చాలా మనసులుంటాయనంటున్నారా? సుమారుగా అంతే. రచయిత వాదన ప్రకారం మనమొక జంతువును తిన్నప్పుడు, ఉదాహరణకు ఒక చేప లేదా కోడిను తిన్నప్పుడు, మనం కేవలం దాని మాంసాన్ని మాత్రమే తినడం లేదు, దాని ఆత్మను లేదా మనస్సును కూడా మన శరీరంలోకి తీసుకుంటున్నాం. ఓ మై గాడ్! ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ రచయిత ఇక్కడ సైన్స్ పరిధిని దాటి పూర్తిగా ఆధ్యాత్మిక, తాత్విక రంగంలోకి వెళ్తున్నారు. ఆయన దృష్టిలో ఆహారం కేవలం భౌతిక పదార్థం కాదు, అది చేతనను కూడా మోసుకొస్తుందన్నమాట. కరెక్ట్. వావ్! అంటే నేను చికెన్ బిర్యానీ తింటే ఆ కోడి ఆత్మ నాలోకొస్తుందన్నమాట. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అవును. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయని రచయిత చెబుతున్నారు. పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన వర్ణిస్తారు. అలా ఎన్నో జంతువుల ఆత్మలు మన శరీరంలోకి ప్రవేశించాక మన సొంత మనసు బలహీనపడిపోతుంది. అంటే వాటిపై నియంత్రణ కోల్పోతుంది. సరిగ్గా అదే. నియంత్రణ కోల్పోతుంది. అప్పుడు మన శరీరం ఒక విదూషకుడిలా మారిపోతుంది. విదూషకుడిలాగా అనకంగా ఉంది. అంటే మన ఆలోచనలు, కోరికలు మనవి కావని చెప్పడం కదా. నిజమే. మరి దీనికి పరిష్కారమేమిటి? శాకాహారం ఒక్కటే మార్గమా? ఆయన చెప్పేది అదే. శాకాహారుల మనస్సులో ఒకే ఆత్మ ఉంటుంది కాబట్టి వారికి ఏకాగ్రత, నియంత్రణ ఎక్కువగా ఉంటాయనంటారు. సరే, అందులో కూడా ఒక ఉన్నతమైన స్థాయి ఉందని చెబుతారు. అదెలా? చెట్టు నుండి దానంతటదే రాలిపడిన పండ్లను, కూరగాయలను తినేవారికి అత్యంత ఏకాగ్రమైన, శక్తివంతమైన మనస్సు ఉంటుందని అంటారు. ఓ, అంటే ప్రకృతిని హింసించకుండా. అవును, అది సహజంగా ఇచ్చిందాన్ని స్వీకరించడం ద్వారా మన చేతన ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆయన నమ్మకం. అంతిమంగా ఈ అధ్యాయం మన మనస్సుపై మనకు అధికారం కావాలంటే మొదట మన పళ్ళెంపై మనకు అధికారం ఉండాలని చెబుతోంది. సరే, ఆహారం ద్వారా మనసును ఒక స్థాయికి తెచ్చుకున్నాం, దానిని శుభ్రపరిచాం అనుకుందాం. కాని ఖాళీగా ఉన్న ఆ మనసులో ఏమి నింపాలి? చెత్త నింపితే మళ్ళీ మొదటికే వస్తుంది కదా.
ఇక్కడ నుండి మన ప్రయాణం ఎటువైపు? చాలా మంచి ప్రశ్న. మనస్సును ఒక ఖాళీ పాత్రలా సిద్ధం చేశాక దానిని దేనితో నింపాలి అనే ప్రశ్నకు సమాధానమే 2వ అధ్యాయం, జ్ఞానానికి నిచ్చెన. లాడర్ టువర్డ్స్ విజ్డమ్. అవును, ఇక్కడ రచయిత జ్ఞానాన్ని చాలా అందంగా నిర్వచించారు. సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ పాలు లాంటిదైతే, ఓకే. మన పరిశీలనా నైపుణ్యంతో ఆ పాలను తోడుపెట్టి పెరుగు, జున్ను, వెన్నగా మార్చడమే జ్ఞానం అంటే నాలెడ్జ్ అని అంటారు. ఆహా, అంటే సమాచారాన్ని ప్రాసెస్ చేసి మన సొంత అనుభవంతో దానికి విలువను జోడించడమే జ్ఞానం. సరిగ్గా అదే. ఈ జ్ఞానం అనే నిచ్చెన ఎక్కడానికి ఏమైనా మెట్లు ఉన్నాయా? ఖచ్చితంగా. రచయిత 3 స్పష్టమైన మెట్లను సూచించారు. మొదటి మెట్టు ఆకర్షణల జాబితాను వదిలివేయడం. స్కిప్ టు ది లిస్ట్స్ ఆఫ్ అట్రాక్షన్. ఖరీదైన వస్తువులు, డబ్బు, అందం ఇలాంటివన్నీ. అన్నీ వీటి వెంట పడటం ఆపేయాలి. ఇది చెప్పినంత సులభం కాదు గదా. ఈ ఆకర్షణల వలయంలోనే కదా మనమందరం బ్రతికేది. వీటిని వదిలేయడం ఎలా సాధ్యం? అందుకే రచయిత ఒక అద్భుతమైన పోలికను వాడారు. ఏంటది? ఈ ఆకర్షణల వెంటపడే పెద్దలను ఒక పెద్ద బొమ్మల దుకాణంలోకి వెళ్లి ఏ బొమ్మ కావాలో తేల్చుకోలేక ఏడుస్తూ గందరగోళంలో పడిపోయే చిన్నపిల్లలతో పోల్చారు. ఓ, వయసు పెరిగినా మన మానసిక స్థితి ఆ పిల్లల స్థాయిలోనే ఉండిపోయిందని ఆయన చురకంటిస్తారు. ఇది కొంచెం కఠినంగానే ఉంది. ఈ ఆకర్షణల వలయం నుండి బయటపడటానికే శివుడు, సన్యాసులు వంటివారు జీవితాంతం ఒకే రకమైన దుస్తులు ధరిస్తారని ఉదాహరణగా చెబుతారు. వాళ్లు బట్టల గురించి ఆలోచించే సమయాన్ని కూడా ఆదా చేసి దాన్ని మరింత ముఖ్యమైన పనులకు ఉపయోగిస్తారని దీని భావం. అంటే మన మానసిక శక్తిని అనవసరమైన వాటిపై వృధా చేయొద్దని చెబుతున్నారు. ఇది మొదటి మెట్టు. మరి రెండవది? 2వ మెట్టు తటస్థ లేదా శూన్య దృక్పథాన్ని అలవర్చుకోవడం. న్యూట్రల్ లేదా జీరో వ్యూ. అవును, అంటే ప్రతి విషయంలో మంచి, చెడు రెండింటినీ చూస్తూ ఒక సమతుల్యమైన బ్యాలెన్స్డ్ దృక్పథాన్ని కలిగి ఉండాలి. దేనికి అతిగా స్పందించకుండా మధ్యమార్గంలో ఉండటం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఉంది. ఉప్పు, చక్కెర ఉదాహరణలను వాడారు. ఉప్పు, చక్కెరనా? అవును, ఉప్పు లేదా చక్కెర మన శరీరానికి అవసరమే, కాని మరీ తక్కువైన అనారోగ్యం, మరి ఎక్కువైన అనారోగ్యం. రైట్. సరైన మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యం. మన దృక్పథం కూడా అంతే. ఏ ఒక్క వైపు అతిగా మొగ్గు చూపకుండా తటస్థంగా, సమతుల్యంగా ఉండాలని రచయిత ఉద్దేశం. అంటే ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే ఒక అభిప్రాయానికి రాకుండా అన్ని కోణాలను పరిశీలించాలి. సరిగ్గా అదే. ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఓకే, ఆకర్షణలను వదిలేశాం, తటస్థ దృక్పథాన్ని అలవర్చుకున్నాం. ఇక చివరి మెట్టేంటి? 3వ అత్యంత కీలకమైన మెట్టు మీ స్వంత పరిశీలన నైపుణ్యాన్ని పెంచుకోవటం. స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ అబ్జర్వేషనల్ స్కిల్. మన మనసు ఇప్పుడు ప్రశాంతంగా, తటస్థంగా ఉంది కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిజంగా చూడటం మొదలుపెట్టాలి. గమనించటం. అదే, యాపిల్ పండు కింద పడటం రోజు లక్షల మంది చూసుండొచ్చు, కానీ న్యూటన్ మాత్రమే దాన్ని పరిశీలించి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అవును. అలాగే ఆర్యభట్ట సున్నాను కనుగొనటం కూడా ఈ పరిశీలనా శక్తికి నిదర్శనంగా చెబుతారు. జ్ఞానం మన చుట్టూనే ఉంది, దాన్ని గమనించే నేర్పు మనకు కావాలి. ఆహా, అంటే ఆహార నియంత్రణతో మనసును శుభ్రం చేసుకుని ఈ 3 మెట్ల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి. చాలా స్పష్టమైన మార్గమిది. అవును. ఇప్పుడు మన దగ్గర శుభ్రమైన మనసు, దాన్ని నింపడానికి జ్ఞానమున్నాయి. మరి దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇక్కడే వైఖరి అంటే యాటిట్యూడ్ పాత్ర వస్తుందనుకుంటా. అదే మన 3వ అధ్యాయం కదా. సరిగ్గా పాయింట్కొచ్చారు. 3వ అధ్యాయం పేరు వైఖరి, విజయానికి కీలకం. యాటిట్యూడ్, ద కీ ఆఫ్ సక్సెస్. అవును, ఇక్కడ వైఖరి అంటే మనం సాధారణంగా అనుకునే పొగరు, అహంకారం కాదని రచయిత స్పష్టం చేశారు. అయితే మరేంటి? వైఖరి అంటే మనం ప్రపంచాన్ని చూసే దృక్పథం, మనం పనులను చేసే విధానం. ఈ వైఖరిని బట్టే మన విజయం ఆధారపడి ఉంటుందని చెబుతూ దీన్ని వివరించడానికి 3 నాయకుల ఉదాహరణ తీసుకున్నారు. ఆ 3 నాయకులు ఎవరు? వారి మధ్య తేడా ఏంటి? ఈ వర్గీకరణ మన నిజ జీవితంలో కూడా కనిపిస్తుంది. మొదటి రకం బలహీన నాయకుడు. ఇతను కేవలం మాట్లాడతాడు, హామీలిస్తాడు, కాని పని మాత్రం చేయడు. అంతా మాటలే, చేతలు సున్నా. రెండవ రకం బలమైన నాయకుడు. ఇతను పని చేస్తాడు, కాని చేసిన దాని గురించి 100 సార్లు చెబుతాడు. సరిగ్గా అదే. ప్రచారం చేసుకుంటాడు, గొప్పలు చెప్పుకుంటాడు. నేనిది కేశాను, నా వల్లే ఇది సాధ్యమైంది అని చాటింపు వేసుకుంటాడు. ఇక 3వ రకం తెలివైన నాయకుడే ఉంటాడు.
అవును, అత్యంత ఉన్నతమైన రకం, తెలివైన నాయకుడు. ఇతని ఎవరికీ చెప్పకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతాడు. అతని పని మాత్రమే మాట్లాడుతుంది. ఆ, ఈ తెలివైన నాయకుడిని ఆకాశంలో ఒంటరిగా, గంభీరంగా ఎగిరే గద్దతో పోల్చారు. ఆ గద్దకు తన శక్తి గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దాని ఎగురే అన్నీ చెబుతుంది. అయితే ఇక్కడే రచయిత చాణక్యుడిని ఒక భిన్నమైన ఉదాహరణగా చూపించటం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. అవును, మనం చాణక్యుణ్ణి ఒక గొప్ప వ్యూహకర్తగా, తెలివైన వ్యక్తిగా చూస్తాం. కాని రచయిత ఇక్కడ అతన్ని దాదాపు ప్రతికూల ఉదాహరణగా ఎందుకు చూపుతున్నారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. రచయిత చాణక్యుడి తెలివిని ప్రశ్నించడం లేదు, కానీ చాణక్యుడి కఠినమైన ప్రవర్తన, ఎప్పుడూ కోపంగా కనిపించే ముఖం, అతలి జ్ఞానం వల్ల వచ్చిన అహంకారాన్ని ప్రదర్శించాయని వ్యాఖ్యానించారు. ఓ, అలాగా. దీని ద్వారా రచయిత చెప్పదలుచుకున్నదేమిటంటే, నీకు ఎంత జ్ఞానమున్నా, ఎంత విజయం సాధించినా అది నీ వైఖరిలో అహంకారంగా మారకూడదు. కరెక్ట్. ఆదర్శవంతమైన వైఖరి ప్రశాంతంగా, సమతుల్యంగా ఉండాలి. విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరంగా ఉండాలి. అంటే జ్ఞానం సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని వినయంగా ఉంచుకోవడం మరో ఎత్తు అన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఈ అధ్యాయం చివర్లో 2 చాలా శక్తివంతమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటవి? ఒకటి, నిశ్శబ్దం ప్రపంచంలోనే ఉత్తమ వైఖరి. సైలెన్స్ ఈజ్ బెస్ట్ యాటిట్యూడ్ ఇన్ ద హోల్ వరల్డ్. అనవసరంగా మాట్లాడటం, వాదించటం, గొప్పులు చెప్పుకోవడం కంటే నిశ్శబ్దంగా ఉండటమే గొప్ప వైఖరి. రెండవది, వైఖరి అమ్మకానికి కాదు, దాని ధర ₹0. దాని ధర ₹0? అంటే దానికి విలువే లేదనా? కాదు, దానికి మనం వెలకట్టలేనంత విలువ ఉంది కాబట్టే దాని ధర 0 అని రచయిత ఉద్దేశం. ఆహా. సరైన వైఖరిని డబ్బుతో కొనలేము, అది మనం పెంపొందించుకోవాల్సిందే. దాని విలువ అనంతం, కాబట్టి దాని మార్కెట్ ధర 0. ఇది చాలా లోతైన ఆలోచన. అద్భుతం. కాబట్టి ఈరోజు మనం ది లెజెండ్ మైండ్ పుస్తకంలోని మొదటి 3 అధ్యాయాల ద్వారా ఒక సంపూర్ణ ప్రయాణం చేశాం. అవును, వంటగదిలో ఆహారంతో మొదలుపెట్టి మనస్సును శుద్ధి చేసుకున్నాం. బహుళ మనస్సుల సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆకర్షణలను వదిలి తటస్థ దృక్పథంతో పరిశీలన ద్వారా జ్ఞానానికి నిచ్చెన ఎక్కాం. చివరగా గద్దలా ఒంటరిగా, నిశ్శబ్దంగా పనిచేసే వైఖరి యొక్క శక్తిని అర్థం చేసుకున్నాం. ఈ మూడింటినీ కలిపి చూస్తే రచయిత ఒక స్పష్టమైన దశలవారీ మార్గాన్ని నిర్మిస్తున్నట్లు మనకర్థమవుతుంది. అవును. మొదటిది అంతర్గత శుద్ధి, అంటే ఆహారం ద్వారా మనస్సుపై నియంత్రణ. రెండవది జ్ఞాన సముపార్జన, పరిశీలన ద్వారా జ్ఞానాన్ని పొందడం. ఇక మూడవది ఆచరణ. అవును, అప్లికేషన్. ఆ జ్ఞానాన్ని నిశ్శబ్దమైన, ప్రభావవంతమైన వైఖరితో ప్రపంచంలో ఆచరణలో పెట్టడం. ఇది ఒక పూర్తిస్థాయి వ్యక్తిత్వ వికాస ప్రణాళికలా ఉంది. ఈ మొత్తం చర్చ తర్వాత నాలో ఒక ప్రశ్న మెదులుతోంది. అది మొదటి అధ్యాయంలోని ఆలోచన ఆధారంగా వస్తున్నదే. సరే, మనం తినే భౌతికమైన ఆహారం ద్వారా ఇతర జీవుల ఆత్మలు మన మనస్సులోకి ప్రవేశించి మన చేతనలు ఇంతగా ప్రభావితం చేయగలవని రచయిత నమ్మితే. నీవు అడగబోయే ప్రశ్న నాకు అర్థమవుతోంది. చెప్పండి. కేవలం భౌతికమైన ఆహారమే మన చేతనను, మన ఆలోచనలను అంతగా మార్చేయగలిగితే, మనం రోజూ మన మెదడుకు, మనస్సుకు అందించే ఇతర అభౌతిక ఆహారాల సంగతేంటి? అభౌతిక ఆహారాలు? అదే, మనం చూసే మీడియా, మనం వినే సంభాషణలు, మనం చదివే సమాచారం, ఆ స్క్రోల్ చేసే సోషల్ మీడియా ఫీడ్లు. అవును అవును. ఇవన్నీ మన ఆలోచనా విధానాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఇంకెంతగా మనకు తెలియకుండానే మార్చేస్తుండవచ్చు? చాలా లోతైన ప్రశ్న. ఈ ఆలోచనతో ఈనాటి మన చర్చను ముగిద్దాం.